రాజముద్రతోనే రైతులకు పాస్ పుస్తకాలు కోల వెంకటరమణ. ఐసీసీ ప్రభుత్వం బోగస్ పాస్ పుస్తకాలు భూ సర్వేల రైతులను ఇబ్బంది పెట్టారని వాటిని సవరిస్తూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో పాస్ పుస్తకాలు అందిస్తుందని కొత్తవలస టీడీపీ అధ్యక్షుడు కోల వెంకటరమణ శ్రీను తెలిపారు. దేశ చరిత్రలోని ఎక్కడ టీడీపీ విశిష్టమైన సమావేశం నిర్వహించిందన్నారు. ప్రజలకు కార్యక్రమాలు నిరంతరం చేరువగా ఉంటూ సేవలు అందించాలని కోల శ్రీను సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. బీమా సౌకర్యాన్ని కల్పించారు. దాని ద్వారా కూడా ఎంతో మందికి ఈరోజు మనం ఎవరైనా సభ్యత్వం కలిగి ఉండి ప్రమాదాలతో చనిపోతే వాళ్ళకి ఇంటికి ఆసరాగా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు 5 ఏళ్ల కాలంలో నిర్దోషపాలన చేశారు. దోచుకొని దాచుకున్నారు తప్పిస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదు. మరి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్లస్ 4,000 కలిపి 7,000 ఇస్తూ ప్రతి నెల 1వ తారీఖున మన సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి ఇంటింటికి కూడా పింఛన్ అన్నది అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ఏ కార్యక్రమం చేసినా సరే ఒక చట్టబద్ధంగా ప్రతి ఒక్క పని కూడా చట్టబద్ధం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం వారి దృష్టికి ఏ పని తీసుకెళ్ళినా ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెట్టిన వారికి ఆ తాలూకా పేపర్లు సక్రమంగా తీసుకొచ్చిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ కుటుంబాలని ఆదుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా అదేదైతే అక్కడ యూనిట్ మీటింగ్లో మనం తీర్మానం చేసుకున్నామో అదే తీర్మానాలను మన మండల పార్టీలో కూడా తీసుకొచ్చి మన మండల పార్టీ తీర్మానాన్ని మన నియోజకవర్గ స్థాయి సమావేశం అయ్యేటప్పుడు మనం నియోజకవర్గ స్థాయికి పంపించి అలాగే రాష్ట్రానికి మన తాలూకా సమస్యలను పంపించి మన సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. దానికోసం ఈ సమావేశాలు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో మన పార్టీని స్థాపించడం జరిగింది. ఆ విధంగా పార్టీ ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో నాయకులతో క్రమశిక్షణగా పార్టీ ఏ పని చెప్పినా సరే పనిచేసి ముందుకి నడిపించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన ఈ పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వాన్ని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి చక్కని పార్టీలో మనందరం పనిచేయడం మన అదృష్టంగా మనం భావించాలి. అయితే ప్రతి ఒక్కరూ కూడా కష్టించి పనిచేస్తే ప్రజల దగ్గర చేరువైతే రేపు ప్రజల్లో గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చిన తర్వాత మనం ఏ పదవికి పోటీ చేసినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక గుర్తింపు పొంది ప్రతి ఒక్కరు కూడా పదవిని పొందే అవకాశం సులభంగా వస్తుంది. ఈ రోజు సర్కారు పెట్టి మనం ఇంటింటికి ఎందుకు వెళ్ళమంటారంటే మనకి ప్రజలతో పరిచయాలు పెరుగుతాయి, ప్రజలకు మనం అంటే ఏంటో తెలుస్తుంది అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల ముందు ఎన్నికల్లో మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు ఎన్నికల ప్రణాళికలో సూపర్ 6 అనే కార్యక్రమాన్ని పెట్టి అనౌన్స్ చేశారు. ఆ కార్యక్రమాన్ని సూపర్గా చేసి ఈరోజు అనుకున్నవి ఇంచుమించుగా 90% సూపర్ 6లో ఏవైతే అనౌన్స్ చేసినా అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు, అప్పుడు బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేవారు. ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆ నాయకత్వాల ఫోటోలు, ఆ పాత రాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని బోగస్ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేని ఆ తాలూకా పట్టాదారు సర్వే తాలూకా దీన్ని రద్దు చేసి మరలా ప్రతి ఒక్కరు కూడా ఒక రాజముద్రతో ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా బాగా పనిచేస్తాను. ఆ గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా బాగా సహకరించి 100% రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు మీరు అందరూ సహకరించేందుకు
మన పార్టీ తరఫున మీ అందరికీ నా ఉద్యోగపరమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే మనకి ఈరోజు ఏదైతే మన తెలుగుదేశం ఏజెండాలో ప్రతిపత్తిలో ఆ 6 మనం అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా బాగా జరుగుతున్నాయి. అయితే గ్రామాల్లో ఈ మధ్య కాలువలు, రోడ్లు వేసాం. ఇక చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే వ్యక్తిగత సమస్యలు ఈవేళ ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ అనారోగ్యం చేత బాధపడితే మనకి సీఎం గారి నియోజకవర్గం నుంచి మన కోవల కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఎక్కువ మందికి అవన్నీ కూడా సీఎం నియోజకవర్గం వచ్చినట్టు చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఎంతమంది మనందరికీ అందేటట్టు చేసే బాధ్యత మన ముఖ్య కార్యకర్తలు. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రజాదర్బారు ప్రతి వారు కూడా మన ఎమ్మెల్యే గారు ఇంటి పెడుతున్నారు. దానికి మన గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ప్రజాదర్బార్లో ఆ సమస్యలు తెలియపరిచి ఆ సమస్యలు పరిష్కారం చేసే మార్గాన్ని మన కార్యకర్తలే చేసి ఆ సమస్య పరిష్కారం చేసేటట్టు దిశగా ఉండాలని కోరుకుంటూ